సంజన గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి టాప్ 5లో ఉన్నందుకు. సో అంటే రీతుని ఒక ఆడపిల్లని ఆ మాట అనడం కరెక్టేని అంటారా? అంటే రెగ్రెట్ మీరు ఫీల్ కూడా అవ్వలేదు, కావాలంటే హౌస్లో నుంచి బయటికి కూడా వెళ్ళిపోతాను కానీ నేనైతే సారీ చెప్పను అన్నారు. అంటే ఎందుకని ఇట్లాగా మీరు ఇలా ఉన్నారు? ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చిందమ్మా. కానీ నేను రీతు వచ్చేసి దాని తర్వాత మాట్లాడుకున్నాము. రీతు కూడా నాకు 1000 మాటలు చెప్పింది, నేను కూడా తనకి చెప్పాను. ఆ హౌస్లో ఉండేసరికి మేమే ఉన్నాం కదా, సో ఫైట్స్ నడవడం సహజం. మేము ఫైట్స్ చేయలేదంటే మీరు షో చూస్తారా? రాకెట్ లాగా జుమ్ అని పోయింది కదా నా గుడ్డు వలే. నాకు తెలీదు నేను గుడ్డు తిన్నానా అక్కడ మర్డర్ చేశానా, నాకు ఎంత బాధ పెట్టారు తెలుసా. ఒక్క గుడ్డు కథ ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందనేసి ఊహించుకోలేదు నేను. సో ఆ హౌస్లో అవన్నీ సహజం. కానీ నేను ఈ గొడవల కంటే ఒక మనిషిని చాలా వాల్యూ చేస్తానండి. ఇవాళ ఒక 3.5 months మేము అందరూ జతగా బ్రతికి వచ్చామంటే ఎక్కడో నాకు ఆ అమ్మాయి అంటే చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది, ఆ అమ్మాయికి కూడా నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. నేను రిలేషన్షిప్ని ఇంకా గౌరవిస్తాను, నేను తన్ని ఇంకా గౌరవిస్తాను. తను నాతో లైఫ్లో ఎప్పుడు రీతు నాతో ఫ్రెండ్గా ఉండాలని నేను గౌరవిస్తాను. ఆ హౌస్లో ఏం చేస్తామండి, అసలు ఫోన్ లేదు, ఫ్యామిలీ లేదు, హోమ్ సిక్ ఉన్నాము. నామినేషన్స్ రోజు వస్తే నేను అసలు ఎందుకు నామినేషన్స్లో పోయి కూర్చోవాలి, నేను నన్నే పోయేసి బాత్రూంలో లాక్ చేపించి అయ్యో ఈ ఒక్కరోజు నేను రాను బయటికి, నాకు నామినేషన్స్ అంటే ఇష్టం లేదు. నాకు నామినేషన్స్ అంటే నేను అది నామినేషన్స్ లాగా తీసుకోలేను, నేను అన్ని హార్ట్కి తీసుకుంటాను. అది నా ప్రాబ్లం, నేను హార్ట్కి తీసుకుంటాను, నేను అంత లైట్ తీసుకోలేను. అది బికాజ్ నేను ఇమోషనల్ పర్సన్. సో అవన్నీ ఇమోషన్స్లో అవుతాయండి. కానీ నాకు రీతు అంటే ఇప్పుడు కూడా అలారిక్తో 100 వీడియో కాల్స్, అలారికి అందరికంటే ఇష్టమైన కంటెస్టెంట్ వచ్చి అలారిక్ హౌస్ లోపల వస్తే తను రీతుతోనే ఆడాడు. సో ప్రతిరోజు అలారికి వచ్చేసి రీతుకి ఫోన్ చేయి అనేసి వాళ్ళిద్దరు వీడియో కాల్లో ఉంటారు. నాకు ఆ రిలేషన్షిప్ నా హార్ట్కి చాలా దగ్గర, అది చాలా ఇంపార్టెంట్. సో హాయ్ మ్యామ్, మాధురి గారితో ఒక కాన్వర్సేషన్ అవుతుంది కదా, ఈరోజు నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా. ఆ నెక్స్ట్ డే నుంచి మీరు ఫైట్స్లో ఉన్నారు, ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడతారు? ఇంకా బాండింగ్ ఉందా లేదా అక్కడికే ఎండా? నేను మాధురి గారితో ఫైట్ చేయలేదు, తను నాతో ఫైట్ చేసింది. నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ చెప్పానంటే నువ్వేంటమ్మా నాకు ఇట్లా అండ్ మళ్ళీ వచ్చి గెలికింది. మాధురి గురించి ఏం చెప్పాలంటే ఏం చెప్పాలో అని అనిపిస్తుంది. ఏదైనా చెప్తే అసలు ఎట్లా తీసుకుంటుందో అనేసి అనిపిస్తుంది. తన మనసు మంచిది కానీ నోరు వచ్చేసి గుంటూరు కారం. సో అట్లాంటి వ్యక్తులతో నువ్వు ఏదైనా చెప్తే కరెక్ట్ అమ్మా అని చెప్పాలి, లేకపోతే మేమే తల కొట్టుకోవాలి. కానీ షీఈ్ అ స్వీట్ హార్ట్ అండ్ షీఈ్ వెరీ క్లోజ్ టు మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇట్లాంటి ఒక వ్యక్తి నన్ను మించి ఎవరికైనా ఇంకా గట్స్ ఉందంటే ఆ హౌస్లో ఒకటే వ్యక్తి వచ్చి వెళ్ళిపోయిందంటే అది మాధురినే. అనిపించిందా మీకు కూడా? హాయ్ మ్యామ్, మీది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కడ కూడా మూవీస్లోకి అయితే రాలేదు. సో బిగ్ బాస్కి వచ్చారు, బిగ్ బాస్ తర్వాత ఏమన్నా మూవీస్లోకి కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందంటారా? మీరు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరికి ఇక్కడ రండి చెప్పండి. సంజన గారు ఇంత బాగా ఆడారు బిగ్ బాస్లో, మీరు మన తెలుగు ఇండస్ట్రీలో బిజీ చేయాలని చెప్పండి. ఓకే, సంజన గారు ఒక లేడీ ఫైటరు. సో ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా సరే మూవీస్లలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కరెక్ట్ పర్సన్కే మీరు అయితే ఛాన్స్ ఇస్తారు, సంజన గారికి అయితే. సో ఒక్కసారి సంజన గారి జర్నీ చూడండి, తప్పకుండా ఇస్తారు. చాలా మూవీస్ ఇవ్వాలి చెప్పండి. ఆల్ లాంగ్వేజెస్ చెప్పండి, చాలా కష్టపడింది చెప్పండి. ఓకే, చాలా కష్టపడ్డారు బిగ్ బాస్లో కూడా, మనం అందరం చూసాం కదా ఒక లేడీ ఫైటర్ ఎలా కష్టపడితే అలా ఉంటుంది అనేది. సో మనకి సంజన గారు ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకు సంజన గారు అంటే తను చేయాలనేసి తపనతో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకి సంజన గారికి అయితే ఒక క్యారెక్టర్ ఇవ్వండి, ఖచ్చితంగా చేస్తారు, ఆ లీడ్కి న్యాయం చేస్తారు తప్పకుండా. ఓకేనా? నెక్స్ట్ పర్సనల్ పిఆర్ నువ్వే. ఓకేనా? ఓకే, డన్. మీరు గాన్.